Hi everyone, welcome to RAS tutorial for the preparation of TET and DSC. మనము సైకాలజీలో భాగంగా మూర్తిమత్వం అనే టాపిక్లో ఉన్నాము. ఈరోజు మనము మూర్తిమత్వంలో భాగంగా మూర్తిమత్వ పరీక్షల గురించి తెలుసుకుందాము. అందులో ప్రక్షేప పరీక్షల గురించి అప్రక్షేపక పరీక్షల గురించి తెలుసుకుందాము. అందులో రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అనే ప్రక్షేపక పరీక్ష గురించి మాత్రమే ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందామమ్మా. మిగతావన్నీ కూడా సపరేట్ క్లాస్లో మనం తెలుసుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే మీకు అందరికి చెప్పే మాటే, మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఓకే రైట్, ఇక మనం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదామమ్మా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షలు. ఇందులో మనము ఆర్ఐబిటి గురించి మనం తెలుసుకుందామమ్మా. ఆర్ఐబిటి అంటే ఏంటంటే రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అనమాట. ఆ యొక్క పరీక్షను గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. మిగతా పరీక్షలన్నీ కూడా నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేద్దాము. ఇక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరీక్షలన్నీ కూడా మూర్తిమత్వాన్ని నిర్దిష్టంగా కొలవలేవమ్మా. ఇవి ఏంటంటే కేవలం అంచనా మాత్రమే వేస్తాయి, నిర్దిష్టంగా ఇవి కొలవడం అనేది జరగదు. ఇప్పుడు మనము ప్రక్షేపణం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందామమ్మా. ప్రక్షేపక పరీక్షల్లో ప్రక్షేపణం అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మీకు అందరికీ తెలిసిందే, ప్రక్షేపణం అంటే ఇతరులకు ఆపాదించడం. మనం రక్షక తంత్రాల్లో భాగంగా వాటిని గురించి మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పదాన్ని కనిపెట్టిన వారు ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అమ్మ. ఈయన ఆస్ట్రియా దేశస్థుడని మీకు అందరికీ తెలుసు. అదే విధంగా ఈయన సిద్ధాంతము మనోవిశ్లేషణ సిద్ధాంతం అని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఇతని గ్రంథము ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, కళల విశ్లేషణ లేదా స్వప్న విశ్లేషణ. ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ క్లాసెస్ లో తెలుసుకున్నారమ్మా. ప్రక్షేపణం అంటే ఏమని తెలుసుకున్నాము? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆపాదించడం అని మనం తెలుసుకున్నాము. ఈ యొక్క ప్రక్షేపక పద్ధతుల్లో ఉద్దీపన అనేది ఎలా ఉంటుందమ్మా అని మనం చూసుకున్నట్లయితే అస్పష్టంగా ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా ఉండటం అనేది జరగదు. ఇక్కడ హిల్గార్డ్ ఏమని నిర్వచనం ఇచ్చారంటే ప్రక్షేపణం గురించి, ప్రక్షేపణం అనేది ఒక రక్షక తంత్రము. వ్యక్తి అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా తనను తాను ఊహాత్మకంగా వెల్లడి చేసుకోవటం. అంటే ఇక్కడ ఉద్దీపనలు అనేవి అస్పష్టంగా ఉంటాయని మనం తెలుసుకున్నామమ్మా. అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఊహాత్మకంగా తనను తాను వెల్లడి చేసుకోవడం అనే నిర్వచనం ఎవరు ఇచ్చారని మనం చూసుకున్నట్లయితే హిల్గార్డ్ ఈ యొక్క నిర్వచనం ఇవ్వటం అనేది జరిగింది. ప్రక్షేపక పరీక్షలన్నీ కూడా ప్రత్యక్ష పద్ధతికి చెందినవి. ఎలా అని మనం ఇక్కడ చూస్తున్నాం కదా, తనను తాను ఊహాత్మకంగా వెల్లడి చేసుకోవడం అంటే ప్రత్యక్షంగా పాల్గొంటున్నాడు కదా, అందుకని ప్రక్షేపక పరీక్షలన్నీ కూడా ప్రత్యక్ష పద్ధతికి చెందినవి. ఇప్పుడు ఈ యొక్క ప్రక్షేపక పరీక్షలు ఎన్ని ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే ఆర్ఐబిటి, టాట్, క్యాట్, వ్యాట్, వాక్యపూరణ పరీక్ష, స్థితి పరీక్షలు, సైకోడ్రామా. వీటన్నిటిలో కూడా ఏముంటాయని మనం తెలుసుకున్నామమ్మా? అస్పష్టమైన ఉద్దీపనలు. అంటే ఏంటంటే ఇందులో సమాధానం అనేది ఖచ్చితంగా రాదు. ఎందుకు? ఉద్దీపన అస్పష్టంగా ఉంది కనుక. ఆర్ఐబిటి అంటే ఏంటమ్మా? రోషాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్. అంటే మీరు ఈ యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి గుర్తుంచుకోవాలమ్మా. ఎందుకంటే టెట్లో అడిగే అవకాశం ఉంటుంది. డిఎస్సిలో అడగరు కానీ టెట్లో ఈ యొక్క ఫుల్ ఫామ్స్ గురించి అడుగుతారు. డిఎస్సిలో ఏమవుతుందంటే డెప్త్ లోకి వెళ్తారు. ఓకే రైట్. ఆర్ఐబిటి అంటే ఏంటమ్మా అంటే రోషాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్. టాట్ అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. అదే విధంగా క్యాట్ అంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. వాట్ అంటే వర్డ్ అసోసియేషన్ టెస్ట్, అంటే పద సంసర్గ పరీక్ష. టాట్ అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. అదేవిధంగా చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే పిల్లల గ్రాహ్యక పరీక్ష. వాక్యపూరణ పరీక్ష, స్థితి పరీక్షలు లేదా సన్నివేశ పరీక్షలు, సైకోడ్రామా లేదా మనోప్రక్షేపక నాటకం. నెక్స్ట్ అప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటమ్మా? ఇప్పుడు పైన మనం ప్రక్షేపక పరీక్షల్లో ఏమని తెలుసుకున్నాము? అస్పష్టమైన ఉద్దీపనలను మనం తెలుసుకున్నాం. మరి అప్రక్షేపక పరీక్షల్లో స్పష్టమైన ఉద్దీపనలు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ ఖచ్చితమైన సమాధానాలు ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. అంటే ప్రశ్నలకి సరైన జవాబు ఇక్కడ ఉంటుంది. అదే ప్రవచనాలు అయితే అవి సత్యమా అసత్యమా, అంటే ట్రూవా ఫాల్సా అని ఇక్కడ గుర్తించడం అనేది జరుగుతుందమ్మా. ఈ యొక్క అప్రక్షేపక పరీక్షలు ఏమేంటివి అంటే మూర్తిమత్వ శోధికలు, నిర్ధారణ మాపనలు, శోధనా సూచికలు, ప్రశ్నావళులు. ఎలా గుర్తుంచుకోవడం ఈ యొక్క అప్రక్షేపక పరీక్షలు అంటే ఎస్పి ముని అని గుర్తుంచుకోండమ్మా. ఎస్ అంటే ఏంటి? శోధనా సూచికలు. పి అంటే ప్రశ్నావళులు. ము అంటే మూర్తిమత్వ శోధికలు. ని అంటే నిర్ధారణ మాపనులు.
ఇప్పుడు మనము ప్రక్షేపక పరీక్షల్లో భాగంగా ఈ రోజు క్లాస్ అయిన ఆర్ఐబిటి గురించి మనం తెలుసుకుందాం. ఆర్ఐబిటి అంటే ఏంటి? రోషాక్ ఇంక్ బ్లడ్ టెస్ట్, అంటే రోషాక్ సిరా మరకల పరీక్ష. ఇది మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్ష, మీకు తెలిసిందే. ఇక్కడే ఉంది. ఎవరు దీన్ని కనుగొన్నారంటే రోషాక్, అందులోనే ఉంది, కాబట్టి ఇది అడిగే అవకాశం ఉండదు. రోషాక్ ఏ దేశస్థుడమ్మా? స్విట్జర్లాండ్ దేశస్థుడు. పియాజే కూడా ఈ దేశస్థుడే అని మీకు అందరికీ తెలిసిందే. ఈ పరీక్షను రూపొందించిన వారు ఎవరంటే ఎవరమ్మా? రోషాక్. ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు అంటే బెక్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోషాక్ ఏ దేశస్థుడు? స్విట్జర్లాండ్ దేశస్థుడు. స్విట్జర్లాండ్ లో ఇంకొకళ్ళు ఎవరున్నారు మనం చదువుకున్న దాంట్లో అంటే పియాజే కూడా స్విట్జర్లాండ్ దేశస్థుడు. అక్కడ మనం ఏం గుర్తు పెట్టుకున్నాం? జే అని గుర్తు పెట్టుకున్నాం. స్విట్జర్లాండ్ లో జా అనేది గుర్తు పెట్టుకొని అక్కడ చేసుకున్నాం అమ్మ. ఓకే రైట్. ఇందులో ఏముంటుంది? ఈ యొక్క రోషాక్ సిరా మరకల పరీక్షలో ఏముంటుంది అంటే 10 రకాల దీర్ఘ చతురస్రాకార కార్డులు ఇందులో ఉండటం అనేది జరుగుతుందమ్మా. ఇవన్నీ కూడా అస్పష్టమైన ఆకారాలు, సిరామరకలతో ఇవన్నీ కూడి ఉంటాయి. ఎన్ని దీర్ఘ చతురస్రాకార కార్డులు ఉంటాయి అని మనం చూసుకున్నట్లయితే 10 రకాలు ఉంటాయి. ఏంటి ఆ దీర్ఘ చతురస్ర కార్డులు అని మనం చూసుకున్నట్లయితే 5 కార్డులు వచ్చేసి నలుపు తెలుపు రంగులోను, అదే విధంగా 2 కార్డులు వచ్చేసి నలుపు తెలుపు ఎరుపు రంగులోను, 3 కార్డులు వచ్చేసి పంచ రంగులోను ఉండటం జరిగింది. ఇప్పుడు టోటల్ వేసుకుంటే ఎంతైందమ్మా? 10 రకాల దీర్ఘ చతురస్ర కార్డులు అయినవి. అందులో ఏవేవి ఎన్ని రకాలుగా ఉన్నాయంటే నలుపు తెలుపు వచ్చేసి 5 ఉన్నాయి, నలుపు తెలుపు ఎరుపు వచ్చేసి 2 ఉన్నాయి, పంచ రంగులు వచ్చేసి 3 ఉన్నాయి. ఇందులో ఏం గమనిస్తామని మనం చూసుకున్నట్లయితే ప్రయోజ్యుడు అంటే ఎవరు? ప్రయోగింపబడేవాడు. ప్రయోక్త అంటే ప్రయోగం చేసేవాడు. ఇవన్నీ మీకు మార్గదర్శకత్వం మంత్రణంలో కూడా వస్తుందమ్మా. ఇక్కడ ప్రయోజ్యుని ప్రతిస్పందనలను అని ఇచ్చాడంటే ఏంటి? ప్రయోగం చేయబడేవాడు, చేసేవాడు కాదమ్మా, చేయబడేవాడు ప్రయోజ్యుడు. ఓకే రైట్. ఈ యొక్క ప్రయోజ్యుని ప్రతిస్పందనల ఆధారంగా 4 భాగాలుగా వర్గీకరించి ప్రయోక్త ఈ యొక్క ప్రయోజ్యుని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఏంటా 4 భాగాలను మనం చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర నిలయం అని కోడ్ పెట్టుకోండమ్మా. సార్ చెప్పినట్లు ఎస్ అంటే ఏంటంటే స్థానము, వి అంటే విషయము, ఎన్ అంటే నిర్ణాయకము, ఎం అంటే మౌలికము. సార్ ఇది ఎక్కడో గుర్తుంటుంది అని అనుకుంటే గిన మౌని విస్తా అని పెట్టుకోండి, లేకపోతే స్థా వినిమం అని కానీ పెట్టుకోండి. ఓకే రైట్. ఇప్పుడు సీక్వెన్స్ లో కావాలి అని అనుకుంటే మౌని విస్తా అని పెట్టుకోండి అమ్మా. ఇట్లా బ్యాక్కి వచ్చేస్తే మనకు సీక్వెన్స్ అనేది అయిపోతుంది. మౌ అంటే ఏంటి? మౌలికము, ని అంటే నిర్ణాయకము, వి అంటే విషయము, స్థా అంటే స్థానము, మౌని విస్తా. ఎలా సార్ ఇది కూడా అంటే మౌనిక విస్తాకారు కొనింది అని గుర్తుపెట్టుకోండి అమ్మా, సరిపోతుంది. మౌనిక విస్తాకారు కొనుగోలు చేసింది. ఓకే రైట్. మౌని విస్తా. దాన్ని బ్యాక్ ఎండ్ లోకి వచ్చేస్తే గిన స్థా వినిమం. అలా మీరు గుర్తుంచుకోండి అమ్మా. ఇప్పుడు మనం చూసుకుందాము స్థానము, విషయము, నిర్ణాయకము, మౌలికము. ఇందులో ఉండే భాగాలు ఏంటి అంటే ఇందులో మరక మొత్తంగా ఉన్నట్లయితే దాన్ని హోల్ అంటే డబ్ల్యూ అనే అక్షరంతో గుర్తించడం జరుగుతుందమ్మా. క్యాపిటల్ డబ్ల్యూ. పెద్ద మరకలు అయితే క్యాపిటల్ డి ఉపయోగించడం జరుగుతుంది. అంటే పెద్ద మరకలు అంటే లార్జ్ డీటెయిల్స్, చిన్న మరకలు అంటే స్మాల్ డీటెయిల్స్. స్మాల్ డీటెయిల్స్ కాబట్టి స్మాల్ డిని గుర్తించడం జరుగుతుంది. ఖాళీ భాగం అంటే స్పేస్ అంటే ఎస్ని గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్థానానికి సంబంధించి అన్నీ కూడా ఏంటి అంటే ఈ యొక్క ఖాళీ భాగాన్ని సృజనాత్మకత గలవారు వీటిని గుర్తించడం అనేది జరుగుతుందమ్మా. ఇది మీరు కింద తెలుసుకుంటారు. ఇప్పుడు విషయంలో భాగంగా అంటే ఆ యొక్క పరీక్షల్లో విషయంలో ఏమున్నాయి అంటే మానవుడిని గుర్తించినట్లయితే హ్యూమన్స్ హెచ్గా గుర్తించడం జరుగుతుంది. జంతువు అయితే యానిమల్స్ అంటే ఏ క్యాపిటల్ ఏ. మానవ భాగంగా అంటే ఏంటి? హ్యూమన్ డీటెయిల్స్ అంటే క్యాపిటల్ హెచ్ డి. అదేవిధంగా జంతు భాగంగా అంటే ఎనిమల్ డీటెయిల్స్ క్యాపిటల్ ఏ డి. ప్రకృతి సంబంధంగా అంటే నేచర్ అమ్మ క్యాపిటల్ ఎన్. ప్రాణరహిత నిర్జీవులు అంటే ఏంటంటే ప్రాణం లేని వస్తువులు వీటన్నిటిని కూడా ఏమంటారు? అదర్స్ అంటే ఓ. ఓకే రైట్. నిర్ణాయకాలలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఏంటమ్మా? రంగు అంటే కలర్ సీర్గా గుర్తించడం జరుగుతుంది. తేలిక రంగులు అంటే క్యాపిటల్ కేగా గుర్తించడం జరుగుతుంది. కదలికలు అంటే ఏంటి? మూమెంట్స్ అంటే క్యాపిటల్ ఎం. ఆకారం లేదా ఆకృతి అంటే ఏంటి? ఫార్మేషన్ క్యాపిటల్ ఎఫ్. మౌలికం అందులో కూడా ఏంటి? సామాన్య ప్రతిస్పందన అంటే పాపులర్ రెస్పాన్స్ పిఆర్, లేదా ప్రత్యేక స్పందన అంటే ఓన్ రెస్పాన్స్ అంటే ఓఆర్. ఇలా మీరు ఆల్ఫా అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసినప్పుడు కింద ఈ యొక్క ఆల్ఫాబెట్స్ ఇవ్వటం అనేది జరుగుతుందమ్మా. కాబట్టి మీరు వీటిని గుర్తించడం అనేది జరగాలి.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇక్కడ మనము ప్రయోజ్యుడు ప్రతిస్పందనల ఆధారంగా ప్రయుక్త మూర్తిమత్వాన్ని అంచనా వేస్తడం మనం తెలుసుకున్నాం కదా. ప్రయోజ్యుడు ఏ మరకకైతే ప్రతిస్పందించాడో దాన్ని తెలియజేసేది ఏంటి అంటే స్థానమమ్మ. అదే విధంగా ఖాళీ భాగానికి ప్రతిస్పందిస్తే ఇది అతను సృజనాత్మకత గలవాడని అర్థమమ్మ. అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రతిస్పందించాడు కదా ఆ యొక్క మరకకి, అది ఏ ఆకారంగా ఉంది అని భావించాడో దాన్ని ఏమంటారంటే విషయము. అంటే ఏంది, ఎనిమల్ జంతు భాగంగా గుర్తించాడా, మానవ భాగంగా గుర్తించాడా, అదర్సుగా గుర్తించాడా, దాన్ని తెలిపేది ఏంటమ్మా అంటే విషయము. దేనిని ఆధారం చేసుకొని చెప్పాడు అంటే ఆ యొక్క ప్రతిస్పందనని దేన్ని బేస్ చేసుకొని చెప్పాడు అంటే అక్కడ ఏంటంటే నిర్ణాయకము. అంటే దేన్ని బేస్ చేసుకుంటే రంగుని బేస్ చేసుకున్నా, ఆకృతిని బేస్ చేసుకున్నా, మూమెంట్స్ ని బేస్ చేసుకున్నా, అంటే వాటిని దేన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ప్రతిస్పందనలు ఉన్నాయని తెలియజెప్పేదే నిర్ణాయకం అమ్మ. ఇంకా అందరు లాంటి ప్రతిస్పందన ఉంచే పాపులర్ రెస్పాన్స్ అమ్మ, ప్రత్యేక ప్రతిస్పందన ఉంటే ఓన్ రెస్పాన్స్ అమ్మ. ఆర్ఐబిటిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ప్రయోజ్యుని ప్రతిస్పందనలను ప్రయోక్త అంచనా వేయటం అనేది జరుగుతుందమ్మా. ఏ మరకకు ప్రతిస్పందించాడో తెలియజెప్పేది ఏంటి, స్థానము. అదే విధంగా ఆ ప్రతిస్పందించింది ఎలా ఉంది అని చెప్పాడు అంటే ఏ ఆకారంగా ఉంది అని తెలిపేదే విషయము. అదే విధంగా ఇంకా మనం దాన్ని అంటే ఇప్పుడు అతను తెలిపాడు, ప్రతిస్పందనని తెలిపాడు, దేన్ని బేస్ చేసుకొని తెలిపాడు అనేది నిర్ణాయకము. అదే విధంగా అందరిలాగా ఉంటే పాపులర్ రెస్పాన్స్, ప్రత్యేక ప్రతిస్పందన ఉంటే ఓన్ రెస్పాన్స్ అమ్మ. మోడల్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆర్ఐబిటిని ఒక వ్యక్తి మీద ప్రయోగించినప్పుడు ఆ వ్యక్తి కార్డులోని మరక భాగంలోని గుర్తుంచుకోండి అమ్మ ఖాళీ భాగానికి ప్రతిస్పందించి అది ఒక చెట్టు వలె ఉందని అన్నాడు. ప్రయోక్త అంటే ఎవరమ్మా, ప్రయోగం చేసేవాడు. స్థానములో భాగంగా అదే విధంగా విషయములో భాగంగా అతని సమాధానాలను ఏ అక్షరాలతో గుర్తిస్తాడు. స్థానంలో ఏమేమి ఉన్నాయమ్మా, మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఖాళీ భాగంకి ఏంటి, సృజనాత్మకత గలవారు ప్రతిస్పందిస్తారని చెప్పుకున్నాము. ఖాళీ భాగం అంటే స్పేస్, అంటే క్యాపిటల్ ఎస్. ఓకే రైట్. నెక్స్ట్ విషయంలో భాగంగా అది ఒక చెట్టు వలె ఉందని చెప్పాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చెట్టు అనేది ఏంటమ్మా, జంతు భాగమా కాదు, హ్యూమన్ భాగమా కాదు, నిర్జీవుదా కాదు, ప్రకృతి సంబంధమైనదా ఎస్. అంటే చెట్టు అంటే ప్రకృతి సంబంధమైనది. ఏ అక్షరాలతో గుర్తిస్తాడమ్మా అంటే క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఎన్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామమ్మా. ఆర్ఐబిటి పరీక్షలో పాల్గొన్న వ్యక్తి ఒక కార్డులోని అనేక పెద్ద మరకలలో ఒక పెద్ద మరకకు ప్రతిస్పందించి ఇది ఎగురుతున్న సీతాకోక చిలుక వలె ఉన్నది అని చెప్పాడు. ప్రయోక్త స్థానములో భాగంగా, విషయములో భాగంగా, నిర్ణాయకాలలో భాగంగా ఏ అక్షరాలతో సూచిస్తాడు. ఇప్పుడు మన స్థానంలో భాగం మనం పెద్ద మరకకు ప్రతిస్పందించాడు అంటే ఏంటి, లార్జ్ డీటెయిల్స్ అంటే క్యాపిటల్ డి. అది ఎలా ఉంది అన్నాడు, ఎగురుతున్న సీతాకోక చిలుక వలె ఉన్నాడు. సీతాకోక చిలుక ఏంటమ్మా, హ్యూమనా, ఎనిమలా, ప్రకృతి సంబంధమైనదా, ఎనిమల్. సో క్యాపిటల్ ఏ. ఓకే రైట్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే నిర్ణాయకాలలో భాగంగా అంటే ఎగురుతున్న అంటే ఏంటి, మూమెంట్స్ అక్కడ కనిపిస్తుంది అంటే కదలికలు అంటే క్యాపిటల్ ఎం. ఓకే రైట్. ఇది అమ్మా ఈ యొక్క ఆర్ఐబిటికి సంబంధించి రేపటి క్లాస్లో మిగిలిన ప్రక్షేపక పరీక్షల గురించి మనం తెలుసుకుందాము. ఐఎమ్ సైనింగ్ అవుట్. మీరు మాత్రం ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బాయ్.